ఎవడయ్యా నువ్వు? మార్కెట్లో సిగరెట్ తాగకూడదని తెలియదా నీకు? వైట్ అంటే నువ్వేనమ్మా? నువ్వెవడో బ్లాకా? కాదు, చెడ్డోండి. చెడ్డీలు అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు, ఇటు చెడ్డోడేంట్రా? ఏం కోసుకుంటావేంటి? చూస్తావా? సక్! ఇది శాంపిల్ మాత్రమే. అబ్బో, నువ్వు మంచోడివి అయితే నేను చెడ్డోండి. నీకు నాకు లేడానికి ఒబామాకి ఉన్నంత తేడా ఉంది. అవునరా? శాండీ నువ్వు అన్నావుంటా? నీకు చెప్పేసిందా? నేను ఉన్నంత వరకు అలాంటి ఫ్లాంతర్ ఫగిడి ఏం జరగదు. ఏంటది వార్నింగ్? అవును, వార్నింగ్. అంత వీక్ గా ఇస్తున్నాంట్రా కదా? అవును, మీరు తాగుతుంటే నాకు ఇస్తుందంటే ఎక్కట్లేదు, దిగుతుంది. ఏంటిది? బ్లడ్. ఈసారి శాండీ ఇంటికి వచ్చావనుకో ఒళ్ళంతా కోసేసుకుంటా. బాబోయ్, అడు వార్నింగ్ ఇవ్వలేదు బావరం, ఐడియా ఇచ్చాడు. శాండీ, డోంట్ వరీ, టెన్షన్ పడకు. నేను గట్టిగా వాడికి వార్నింగ్ ఇచ్చాను. వాడి సస్తే నీ జోలికి రాడు. ఫ్యూజ్ ఎందుకు తీసావు? చేయబోయే పనికి చీకటే కరెక్ట్. పడుకో, కరెక్ట్ టైంకి ఫ్యూజ్ పెట్టే. ఎప్పుడు అంత అయిపోయాక ఎప్పుడైపోతుంది? దొంగరికి తెలీదా? కెవ్వు మన కేకని పడద్దే, అప్పుడు పెట్టేసాయి. ఏ టెన్షన్ పడుకో, నేను ఉన్నాను కదా. మామూలుగా వస్తేనే ఏవేవో చేస్తాడు, ఇక మందు తాగేసి వచ్చాడంటే ఇంకేం చేస్తాడు. సంధ్య 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 సారీ సంధ్య 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 బాబా, ఎక్కడికి వెళ్ళావమ్మా? సౌండ్ ఉంది, అమ్మాయి లేదు. ఎక్కడ దాక్కున్నావా? వస్తారా వస్తారా వస్తారా? దొరికేసావు. సేమ్ సేమ్. ఏంటిది? ట్రాప్. ట్రాపా? ఏం చేయబోతున్నా? మూడొస్తే మటర్ కూడా చేస్తా. ఇప్పటి నుంచి నువ్వు సేఫ్. నువ్వు అవుట్ ఇచ్చుకో, నేను ఎంట్రీ ఇస్తా. శాండీ బాబా, ఎక్కడున్నావు? దింతా దింతా. శాండీ నన్ను రమ్మని పిలుస్తుంది. శాండీ వాయిస్ కాదు. వచ్చేస్తున్నా. పట్టుకో 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 పట్టుకో. ఎందుకు వస్తారా మీరు మధ్యలో? ఇక్కడ జరగకూడదు ఏదో నిజంగా జరుగుతుందమ్మా. త్వరగా ఆపాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తా? ఇది మనోడు వాయిస్ లా ఉంది. అరుపు అక్కడి నుంచి కదా రావాలి. ఎవడరా కొట్టింది? ఏంటి పెట్టేస్తున్నావు? చాలా కేకలు వినిపిస్తున్నాయి. ఏ కేక దేనికో తెలియక కన్ఫ్యూజన్ గా ఉంది. బయట ఇప్పుడు రాబోయే అరుపుతో నీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. అప్పుడు పెట్టేసి దింత దింత దింత. ఈడయ్యా గిల్లేస్తాడేంటి? కొరికేస్తావా? నవలేస్తా. సండి సండి బాబు, గుడ్ నైట్. చెడ్డోడు చెడిపోతాడేమో.
ఏంటి ఆడమ్మగా తేడా తెలుస్తలేదు. అయ్యో, ఏయ్, శాండీ ఆగు, అది ఇంటర్వెల్. శాండీ ఎక్కడున్నామ్మా? ఎక్కడున్నావా? తొందరగా రావే కూర్చో. పరిగెత్తండమ్మా, జరగకూడదు, ఎవరికైనా జరగచ్చు. అమ్మయ్యా, అమ్మో, ఆడు మామూలుడు కాదు, పూందొట్టు కావాలి కాదు. ఏం భాష అది? నాకు కూడా తెలియదు. శాండీ ఇలా ఇంటర్వ్యూలో వచ్చావేంటమ్మా? నీకు బ్రేక్ కావాలా? నీ పాప్కార్న్ కొని పెడతా. ఏది ఏమిటి ఒకేసారి ఇన్ని కేకలు? ఏమై ఉంటుంది? శాండీ నన్ను కాపాడమ్మా. సిగ్గులేదు నీకు? చెడ్డోన్నని పెద్ద బిల్డప్ ఇచ్చు, ఇప్పుడు నన్నే కాపాడమంటున్నావా? అబ్బో, ఈడు నాకంటే చెడ్డలో ఉన్నాడమ్మా. ఎక్కడ పడతాడు కొరికేస్తాడమ్మా. నిజమే. పో, వెళ్ళకుంటున్నా. అబ్బో, నా వల్ల కాదు. నన్ను రక్షించమ్మా. అమ్మా, రక్షించమ్మా. శాండీ 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 ఆగు. శాండీ లేడీస్ తో స్మూత్ గా ఉండాలి, పరిగెట్టించుకో. శాండీ పైకి వెళ్ళకు, మావే ఉంటాడు, మనం కింద అడేసుకుందాం. అయినా పైకి వెళ్తున్నావా? చేస్తా. తొందరపడతావే. ఈ కేకకు ఫిక్స్. అబ్బా, ఈడేంటి ఇలా ఉన్నాడు ఇక్కడ? అబ్బా! అమ్మ, కళ్ళు తేలిపోతాయి. ఏంటండి మీరేంటి? మీ అవతారం ఏంటి? ఓరి దేవుడా, పైన ఒంటరిగా పడుకుంటున్నారంటే ఏంటో అనుకున్నాను. ఈయనకు మందు తాగే అలవాటు కూడా ఉందా? నాకు ఇంతవరకు తెలియదు అత్తయ్య. బంగారు లాంటి నా కొడుక్కి ఇలాంటి రోగం వచ్చిందేట్రా బాబోయ్. ఇదంతా చూస్తుంటే మావే లోపల ఏదో ఉంటుంది బామ్మ. అయ్యో, వాడికి తెలియకుండా లోపల రోగం ఎలా వస్తుందిరా? ఎలా వస్తుంది? దెయ్యం దెయ్యమా? దెయ్యం పట్టేసి ఉంటుంది బామ్మ. దెయ్యమా? దెయ్యమా? ఎప్పుడు పట్టింది? ఎలా పట్టిందిరా? దయ్యమా? దెయ్యం పట్టినోళ్ళే వాళ్ళకి తెలియకుండా బిహేవ్ చేస్తా ఉంటారు. ఓయ్ బాబోయ్. అలాగా? ఇప్పుడు చూడరా నేను ఇలా రెచ్చిపోతాను. ఏంటి ఏమైంది? నీకు దెయ్యం పట్టిందంట్రా, దెయ్యం పట్టిందంటే. నాకా? నేను బాగున్నానే. నేను చెప్పలా మామయ్యకి ఏం తెలియదని. మామయ్య మీకు తెలియకుండా నేను రాత్రిపూట బట్టలు తిరుగుతున్నాను మామయ్య. నేనా? చిచే, ఎందుకు? దెయ్యం పట్టిందంట్రా నీకు. దెయ్యం దయ్యమా? పట్టిందంట. నాకా? నాకు అన్యాయం జరిగిపోయింది. నేను దెయ్యాన్ని వదిలించాలత్తమ్మా. ఎలా? దానికి ఒక దారి ఉంది. ఎలా? బాబు వద్దు తాగ. దెబ్బ బయట ఉన్న మామయ్య కాదు, లోపల ఉన్న దెయ్యానికి తగలాలి తప్ప. ఏంటమ్మా? మళ్ళీ చెప్పమ్మా. లక్కమ్మ. అమ్మని అమ్మ, ఎన్ని సంవత్సరాల నుంచి కాపురం చేస్తున్నావు ఈతోటి? నీకెవరు దొరకలేదా? నీ కామ తీరలేదా? ఈతో కాపురం చేస్తున్నావు బాబు. లక్కమ్మ అంటమ్మా. ఉండు, మా అక్క చెప్తారు. అక్క, లక్కమ్మ అంట తెలుసా నీకు? నాకు తెలీదు. ఎవరది? లక్కమ్మ అంటే 15 సంవత్సరాల క్రితం పెద్ద గాయత్రి ఇది. ఆ తగులుకుంది మీ ఆయనకి. ఇప్పుడు నువ్వు తగులుకో. వదిలిపెట్టపోతే నేను చంపేస్తానే. బట్ట పూజ చేస్తానే. ఒకటే దొరికాడే నీకు. వదిలిపెట్టవే. అరే మన దొరబాబు ఎవరికో దెయ్యం వదిలిస్తున్నాడు. బయటికి రా.
ఎవడ్రా చెప్పింది? ఎలా తెలిసింది? మంగబాబు పారిపోయాడు, అది మీ నాన్న చూసేశాడు. రాయ్ ఏంట్రా వాడితో మాటలు? ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పరా. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? ఈ తెల్ల చొక్కా ఏంటి? నువ్వు చేస్తున్న వ్యాపారం ఏంటి? ఈ ఊరేంటో తెలుసా? వాడెవడో నీకు తెలుసా? నేనెవరో నీకు తెలుసా? ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ చెబుతావా ఏంటి? ఏం మాట్లాడు? ఏంటి మాట్లాడేది? 10 ఏళ్ల క్రితం నువ్వు చెప్పకుండానే ఇతను ఇల్లు పారిపోయాడా? నేను చెప్పాను. అవును నేను చెప్పాను. అవునలుడు. దేవుడా, తెలిసింది కదా. తెలిసి కూడా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? తెలిసి కూడా అక్కడేం చేయమంటావు? ఇది లేకుండా ఉండగలవా నాన్న? కొత్తగా ఎవడన్నా వస్తే వెంటనే మొహం దాచుకుంటావే. ఇలా బతుకుతున్నావు తెలిసి కూడా ఇక్కడ రాకుండా అలా ఉండమంటావు? అయితే ఏం చేయాలనుకుంటున్నావు? ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు ముసుగు లేకుండా తిరగాలి. నా తండ్రి మొహం ఇది అని నేను జనాలకి చూపించాలి. అది జరిగే వరకు, వాడు ముసుగు తీసే వరకు నేను రాను. నువ్వు కోల్పోయింది నేను తిరిగిస్తాను. నేను అడిగానారా? నేను కోల్పోయినవన్నీ తిరిగి పిచ్చమని నేను అడిగానా నిన్ను? నాకు ప్రాణం పోయినా నేను అడిగానా? నువ్వులా ఇది కూడా అంతే. నీకెలా చెప్పాలి? అది ఇది ఒకటెలా అవుతాయి? అక్కడ కోల్పోయింది నాకు పెద్ద విషయం కాదు. మోస్తున్న నింద నాకు బరువు కాదు. నీ ఊపిరి పూసినప్పుడు ఇక్కడ దొరికింది, అది నాకు చాలా విలువైందిరా. రేపు నీకేమన్నా అయితే? నాకేం కాదు నాన్న, ఇన్నాళ్ళు నాకేం కాలేదు. నీ కొడుకు అని తెలిస్తే నాకేమన్నా అవుద్ది. నువ్వెక్కడుంటే అవుద్ది. నేను వెళ్ళిపోయినా నీకు ప్రమాదమేరా. నువ్వు నా కొడుకు నా ఆదికేశవులకు తెలిసిపోయింది. తెలిసిపోయింది కదా. ఇంకొక క్షణం నువ్వు ఇక్కడ ఉండకు నాన్న. వెళ్ళిపో. దొరబాబు, నా మాట వెళ్ళి ఊరు వెళ్ళిపోనా? బాబు నన్ను పావురాం పంపించే. వాడిని ఇలాంటి పరిస్థితులు వదిలిపెట్టి ఇక్కడి నుంచి నేను ఎలా వెళ్ళిపోగలను? మనం ఎక్కడికి వెళ్ళట్లేదు, అందరం ఇక్కడే ఉంటున్నాం. అల్లుడు గారి సేఫ్టీ కోసం. మరి మీ సేఫ్టీ కోసం ఎవరుంటారయ్యా? నువ్వు ఉన్నావు కదయ్యా. మరి నా సేఫ్టీయో? మేమున్నాం కదా. దోమలు